అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మూడో విడత కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల్ని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఈ డేట్ కూడా వచ్చేయడం జరిగిందనమాట. అయితే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు ఎవరెవరికి వస్తాయి, మూడో విడత రావాలంటే రైతన్నలు ఏం చేయాల్సి ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గతంలో అన్నదాత సుఖీభవ పథకం 13,500 రూపాయలతో ప్రారంభమైందండి. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా పథకం కింద పేరు వంచిన ఈ పథకం 13,500 రూపాయలు రైతన్నుల ఖాతాలోకి అందించేదన్నమాట సంవత్సరానికి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు చేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ 13,500 రూపాయలు ఉన్న డబ్బుల్ని 20,000 రూపాయలు చేస్తూ అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ పథకంలో 2 విడతలు ఆల్రెడీ ఇవ్వడం జరిగిందనమాట. మొదటి విడతలో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాట, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాట, మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఆగస్టు నెలలో ఇవ్వడం అయితే జరిగింది. ఇక రెండో విడతలో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాట, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాట, మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు అన్నదాత సుఖీభవ రెండో విడత నవంబర్లో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మూడో విడత కోసం రైతన్నలు ఈ రబీ సీజన్లో అయితే ఎదురు చూడడం జరుగుతుందండి. ఈ రబీ సీజన్లో ఈ మూడో విడత ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే ఫిబ్రవరి నెల 3వ వారంలో అయితే విడుదల కాబోతుందండి. ఈ విడతలో ఎంత డబ్బులు పడబోతున్నాయి అంటే మనకు మొత్తం 14,000 రూపాయలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి రైతుల ఖాతాలకు వేయడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మరియు అన్నదాత సుఖీభవ ద్వారా 14,000 రూపాయలు వేయడం జరిగింది. ఇక మిగిలిన బ్యాలెన్స్ 6,000 రూపాయలు అయితే ఉందండి. ఈ 6,000 రూపాయలు అతి త్వరలోనే మీకు చేరబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బాట 4,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం బాట 2,000, మొత్తం 6,000 రూపాయలు మీ ఖాతాలోకి అయితే చేరబోతున్నాయి ఫిబ్రవరి 3వ వారంలో. ఇక రైతన్నులందరూ ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఈకేవైసీ లేని రైతన్నులకు ఈ పథకం డబ్బులు అయితే పడవన్నమాట. ఈకేవైసీ చేయించుకొని వాళ్ళు pmkisan.gov.inకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. లేదా మీరు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైనా మీరు కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి వచ్చేసి మీరు కేవలం రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మాత్రమే మీరు ఈకేవైసీ వేయాల్సి ఉంటుందండి. మీకు ఆన్లైన్ ఆప్షన్ అనేది లేదనమాట అన్నదాత సుఖీభవకు. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా పీఎం కిసాన్కి సపరేట్గా, అన్నదాత సుఖీభవకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసినట్టయితే మీ వివరాలన్నీ రావడం జరుగుతుంది. అక్కడ మిగిలిన వివరాలను కూడా ఎంటర్ చేసి మీ పట్టాదారు పాస్ పుస్తకం డాక్యుమెంట్ని సబ్మిట్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యి మీకు డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి పడడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు కొత్తగా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే ఆధార్ కార్డ్ నంబరు, అలాగే ఫోన్ నంబరు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్లై అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి. ఇక అన్నదాత సుఖీభవ విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ పథకంలో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదండి. కేవలం రైతు సేవా కేంద్రాలు లేదా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడే మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంకు ఖాతా, అలాగే ఆధార్ నంబరు, ఆధార్ కార్డు జిరాక్స్ అవన్నీ తీసుకొని వెళ్ళినట్టయితే, ఫోన్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే మీకు అక్కడ ఉన్న రైతు సహాయకులు మీ డాక్యుమెంట్స్ని తీసుకొని మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ రిజిస్టర్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకున్న తర్వాత డబ్బులు మీకు మీ అకౌంట్లోకి డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రావడం జరుగుతుందండి. అయితే ఈ డబ్బులు రావాలంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేవి డైరెక్ట్ బ్యాంకింగ్ పద్ధతిలో మీకు పడడం జరుగుతుందన్నమాట. ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది డబ్బుల్ని. మన ఆధార్ నెంబర్కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాకే ఈ డబ్బులు అయితే జత చేయడం జరుగుతుందన్నమాట. ఇక రైతన్నులందరూ ఈ క్రాప్ కంపల్సరీగా చేసుకోవాలని చెబుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు వేస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అని అయితే చెబుతోంది. ఈ రబీ సీజన్ వచ్చేసి మనకు మార్చి, ఏప్రిల్ వరకు ఉంటుంది. ఈ రబీ సీజన్లో మీరు వేస్తున్న పంట వివరాలు మీరు ఇంకా చేయించుకున్నట్టయితే
వెంటనే జియో ట్యాగింగ్ చేయించుకొని ఈ క్రాప్ లేదా ఈ పంటలు మీ పేర్లను అయితే నమోదు చేసుకోండి. దీనివల్ల మీకు చాలా లాభాలు ఉంటాయండి. అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలన్నా, అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు పడాలన్నా మీకు ఖచ్చితంగా ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదైతే ఉండాలి. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా వచ్చేసారి నుంచి ఖచ్చితంగా ఉండాలి అని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఎలాగైతే ఆధార్ నంబర్ ఇవ్వడం జరిగిందో అలాగే రైతన్నలందరికీ ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతుకి ఒక గుర్తింపు సంఖ్య ఉంటుందన్నమాట. ఈ గుర్తింపు సంఖ్యనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ప్రతి రైతుకు ఉండాలి. అప్పుడే మీకు పథకాల డబ్బులు రావడం జరుగుతుంది అని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయండి. కాబట్టి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మీరు ఇంకా చేయించుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయడం జరుగుతుంది. మీ మొబైల్ నంబర్కే డైరెక్ట్గా ఈ నంబర్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే రైతన్నలకు కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. అవి ఏంటో చూద్దాము. రైతు వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ఇక ఎవరైతే పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టుకొని ఉంటారో అలాంటి వాళ్ళకు ఈ డబ్బులు పడవండి. అలాగే రాజకీయ నాయకులకు డబ్బులు పడవు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా డబ్బులు పడవండి. ఈ విధంగా మనకు పిఎం కిసాన్కి అయితే అర్హతలు ఉన్నాయి. ఇక అన్నదాత సుఖీభవకు చూసినట్టయితే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎవరెవరికి రావు అంటే అర్హతలు ఏంటి అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. రైతుకు 5 ఎకరాల కన్నా తక్కువ పొలం ఉండాలి. అంటే సన్నకారు రైతు అయి ఉండాలి. 5 ఎకరాల లోపు మాత్రమే పొలం ఉండాలి. ఇక అంతేకాకుండా రైతు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇవన్నీ మనకు కావాల్సిన క్రైటీరియా అండి అన్నదాత సుఖీభవకు. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకి కూడా మనకు ప్రభుత్వం డబ్బులు ఇస్తాం, అన్నదాత సుఖీభవ డబ్బులు అని చెప్పడం జరిగింది. అతి త్వరలోనే 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మొదటి 2 విడతల్లో కౌలు రైతులు డబ్బులు అందుకోలేకపోయారు. ఈ విడతలో అయితే డబ్బులు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారిగా 20,000 రూపాయలు రైతన్నల ఖాతాలోకి వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. ఇదండి మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మనకు డబ్బులు అయితే ఫిబ్రవరి నెల 3వ వారంలో వస్తాయి. 3వ వారంలో రాకముందే మనకు రీవెరిఫికేషన్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది, బెనిఫిషియరీ లిస్టు. ఈ బెనిఫిషియరీ లిస్టు కూడా మీరు చెక్ చేసుకున్నట్టయితే మీ పేరు ఉన్నట్టయితే మీకు డబ్బులు పడడం జరుగుతుంది. ఇది మనకు తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హై బటన్ ఉంటుంది, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.